ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎప్పుడైనా మనల్ని రక్షించి ఎవరైనా మన ప్రాణాన్ని కాపాడారనుకోండి, వాళ్ళని కూడా మనం ఆ దేవుడితో సమానంగా చూస్తాం కదత్తయ్యా. అవును, చూస్తాం. అందులో అనుమానం ఏముంది? ఆయన నేనడిగిన ప్రశ్నేంటి, నువ్వు చెబుతున్న సమాధానమేంటి? టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు భూమి. లేదత్తయ్యా, అక్కడికే వస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ నన్ను కని నేను బ్రతకాలన్న ఉద్దేశంతో బొమ్మల ఫ్యాక్టరీ నుండి బయటికి విసిరేసిందత్తయ్యా. అప్పుడు ఏ వీధి కుక్క నోటికి చిక్కకుండా నన్ను కాపాడింది బావే అత్తయ్యా. అంటే చిన్నప్పుడు వాడికి దొరికిన ఆ పాపవు నువ్వేనా భూమి? పునర్జన్మనిచ్చిన బావను నేను ఇష్టపడ్డం కాదత్తయ్యా. మీరు చెప్పినట్టు మోకరిల్లి బావను భగవంతుడిలా పూజించాలి. అయ్యో, మరి ఇన్ని రోజులుగా ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? సందర్భం రాలేదు, అందుకే చెప్పలేదత్తయ్యా. అయ్యో భూమి, సందర్భం వస్తే గాని చెప్పలేనంత చిన్న విషయం అనుకుంటున్నావా ఇది? ఆ రోజు అపూర్వ నియమించిన రౌడీల నుండి తప్పించుకుంటూ నీ క్షేమం కోరి ఒక పూల బుట్టలో పెట్టాడమ్మా. ఆ బుట్ట కాస్త రైలు ఎక్కించేశారు. రైలు వెళ్ళిపోతుంటే వాడు రైలుని వెంబడిస్తుంటే రౌడీల భయంతో నేనే గగన్ను ఆపాను. అప్పుడు మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. అన్ని కష్టాల్లో కూడా నిన్ను దూరం చేసుకున్న బాధ వాడిలో చాలా రోజులు పోలేదు. ఇప్పటికీ వాడికి నువ్వొక జ్ఞాపకానివే అమ్మా. వెళ్ళు, వెళ్ళి ఆ చిన్న పిల్లను నేనే అని గగన్కి చెప్పమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళా. వద్దత్తయ్యా, నా గుర్తుగా ఆయన ఒక మువ్వ దాచుకున్నారు. అది దాంతోపాటు నా చిన్ననాటి వస్తువులు ఆ అపూర్వ తీసుకుని ఎక్కడో దాచేసింది. ఆ మువ్వ దొరికినప్పుడు ఆ మువ్వ చూపిస్తూ చెప్తానత్తయ్యా. అప్పుడే మీ అబ్బాయి గారికి నమ్మకం వస్తుంది.